మీరు ఎప్పుడైనా జొన్న దోశ తిన్నారా? నా ఇది సిద్ధెట్టుకాయలా మనం ఏమంటాడు, పెద్దవైతే వయసు అయిపోయి పగిలిపోతాయి కోసం. ఇదేమి ఇట్లు పోడిచా. కొంతమంది ఇట్లా వలుస్తారు కదా, మనం ఇట్లా వలుస్తాము. కొంతమంది ఏం చేస్తారు తెలునా, ఫస్ట్లోనే కెత్తడిస్తారు, కెత్తి ఉడికి పెట్టి కదా. ఆలుగడ్డ పళ్ళు అయితే రెడీ చేస్తున్నారు, చూపిస్తాను. ఒక పక్క ఉల్లిగడ్డలన్నీ ఉడుకుతున్నాయి, ఆలుగడ్డ పళ్ళెం రెడీ అవుతా ఉంది. అది కాదు, ఒక విషయం అడుగుతాను రండి మీకు. ఒక విషయం అయితే అడుగుతున్నా మీకు. ఆలుగడ్డ పళ్ళెంలోకి చపాతి తింటారు, దోశ తింటారు చూసినాము, పూరి తింటారు. ఓకే, మా అమ్మ జొన్న రొట్టె ఎవరైనా తింటారా? దానికే నేను చెప్తే జొన్న రొట్టె చేయరు, జొన్న దోశకి వస్తే చేయండి అని చెప్తే. మీరు ఎప్పుడైనా జొన్న దోశ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. గోధుమల దోశ తిన్నారు, రాగి దోశ తిన్నాము, జొన్నల దోశ ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నాను. వీటిని మనం ఏమని పిలిచేది, కర్బూజ పండ్ల, సిద్ధడికాయల, సుడుగడకాయలు అంట. నా ఇది సిద్ధడికాయల. మనం కొంతమంది వీటిని దోసకాయలు అంటారంట. పాపస్కాయలా? ఇది సిద్ధడికాయలు కాదా? మనం కర్బూజనా అనేది? పాపస్కాయలా? అది కాదు, ఇవి ఇట్లే ఉండేది అన్ని. ఇది ఇంకా పెద్దగా అయితే గుమ్మడికాయ అవుతుంది, కానీ అది కాదు నేను అనేది. ఇంకొంచెం అయితే పగిలిపోతుందంట ఇది. ఎందుకు పగలుతుంది? పెద్ద అయ్యలేదా? వయసు అయిపోయి పగిలిపోతుందా? నేను ఇంకా పెద్ద అవుతాయేమో అనుకంటే. మీరు చెప్పండి, ఇవి ఇంతేనా సైజు వచ్చేది? ఇంకా పెద్ద వస్తాయా సైజులు? ఇంకా పెద్ద అవుతాయా? మన ఆయన ఏమంటాడు, పెద్ద అయితే వయసు అయిపోయి పగిలిపోతాయి. ఏం చేస్తావు? ఓ పండు కోసుకొని తిన్నా. ఓకే, దీంట్లో యాద బాగుండేది, ఇది బాగుంటుంది కదా. ఇది పొండు అయింది కదా, ఇదే బాగుంటుంది. మళ్ళీ ఇంత సన్న వయసులోనే పొండు అయింది కదా ఇది. మనమే కోస్తాం, మనమే కొద్దాం. ఇట్లా నా కోసేది చూడు, ఇట్లా కోసేది, అడ్డం కాదు కదా, పొడమే కదా. కోసిన ఇదేమి ఇట్లు పోడిచా. చాలా బాగుంది, సూపర్. అంతా కిందంతా కారుతా ఉంది, కారుతున్నాము కింద. ఇది అంత ఏదంట్లకి కాదు, ఇదంతా ఏదంట్లకి వెళ్ళా కొయ్యను. ఇంకా చాలు, దీన్ని ఇట్లా స్పూన్తో తింటా. స్పూను అయితే దీంట్లో మాత్రమే తీసుకొని ఇది ఇట్లా స్పూన్ పెట్టి తింటాను. దీన్ని మళ్ళీ కట్ చేసే ఓపిక లేదు, కట్ చేసేది కూడా లేదు. ఉండండి చూపిస్తా. ఇట్లా తీసేసుకొని దీన్ని